మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనం చదువుదామండి. ఇప్పుడు ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. ఇంగ్లీష్లో చూస్తే మీరు దిస్ జనరేషన్ నాట్ పాస్ అవే లేదా పాస్ కాదు అని రాయబడి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు కీ పాయింట్ దొరికింది. ఈ మాట మీరు 3 చోట్ల చూస్తారు. కావాలంటే మార్కు సువార్త ఒకసారి 13వ అధ్యాయము 30వ వచనం, 13వ అధ్యాయము 30వ వచనం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. ఈ తరం లూకాసు వార్త 21వ అధ్యాయము 32వ వచనం. అవన్నీ జరుగు వరకు అన్ని టోటల్ ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. ఏమండి, ఏమని రాయబడిందండి? ఈ తరము అన్ని జరిగేదాకా ఏం కాదట? అన్ని జరిగేదాకా ఏం కాదంటండి? చెప్పండి. ఈ తరము గతించదు అనేది మనం గమనించాలండి ఖచ్చితంగా. అందుకే ఇక్కడ కూడా రాయబడింది, దిస్ జనరేషన్ షల్ నాట్ పాస్ అవే టిల్ ఆల్ బి ఫుల్ఫిల్డ్. అన్ని విషయాలు టోటల్. ఏ విషయాలు? యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 24వ అధ్యాయం మొదలుకొని 1వ వచనం నుంచి 34వ వచనం వరకు చెప్పిన ప్రతి విషయం కూడా జరిగేదాకా ఆ తరం గతించదు. ఏమండి తరం అంటే? ఆ తరంలో ఎన్ని సంవత్సరాలు బతికారో ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 2వ అధ్యాయం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, కొంచెం బ్రాడ్గా వెళ్దాం నీట్గా. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం అండి. మరియు ఆషేరు గోత్రీకురాలును పనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవురాలై ఉండి అని రాబడి చూడండి. అక్కడ వేసుకోండి. ఇప్పుడు ఒక తరం 84 సంవత్సరాలు బతికింది ఆమె. ఎన్ని సంవత్సరాలు బతికింది? 84 సంవత్సరాలు బతికింది. మరి 84 సంవత్సరాలు బతికారు ఆ తరంలో ఉన్నవారు అనుకుందాం. 84 అనుకుందాం. మోషే గారు చెప్పినట్టు 90వ అధ్యాయం 10వ వచనం ప్రకారం కీర్తనలో 70 లేదా అధిక బలం ఉంటే 80, అది యూదుల తరం కాబట్టి ఒక తరం 80 సంవత్సరాలు అనుకుంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు సిలువ వేయబడ్డారు? 30వ సంవత్సరం 33న, అంటే AD 30 క్రీస్తు శకం 30లో ఆయన సిలువ వేయబడ్డాడు. మరి క్రీస్తు శకం 30లో యేసుక్రీస్తు సిలువ వేస్తే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ జరిగే సమయానికి ఈ తరం ఇంకా గతించదు. అయ్యా, నీ 2వ రాకడ కూడా ఈ తరంలోనే జరుగుతుందా? ఈ తరం గతించదని చెప్పాను కదా నేను. నీ 2వ రాకడ కూడా ఈ తరంలోనే జరుగుతుందా? ఎస్, ఈ తరము గతించేలోగా నా 2వ రాకడ జరుగుతుంది. అంటే ఆలోచన చేద్దాం. AD 30 ఒకవేళ అవతలకి ఒక 40-50 సంవత్సరాలు వేసుకుంటే అవతలు ఇంకా బ్రతికి ఉండాలి. వాళ్ళు అన్న బ్రతికిందా లేదండి? 84 సంవత్సరాలు. అంటే ఆ తరములోనే యేసుక్రీస్తు వారి 2వ రాకడ వచ్చి ఉండాలి. మనం ఎందుకు కన్ఫర్మ్ చేద్దాం? వాక్యం చూద్దాం. నువ్వు నేను కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ కూర్చోలేదు, కానీ వాక్యం కన్ఫర్మ్ చేస్తే మనం కన్ఫర్మ్ చేద్దాం. వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ఇప్పుడు మరలా మత్తయి సువార్తకు వద్దాం. 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 34వ వచనం అండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఏమంటే నిశ్చయంగా చెప్తున్నానంటే అర్థం ఏంటి? కామెడీగా చెప్తున్నాను అర్థమా? ఖచ్చితముగా, గ్యారెంటీగా, నిశ్చయముగా. నిశ్చయమిదే అంటే గ్యారెంటీ అని అర్థం. అంటే
ఏ విషయాలు? పై నుండి చెప్పిన దేవాలయం పడిపోవడం కానీ, కరువులు, మోసగాళ్ళు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, దానియేలు గారు చేత చెప్పబడిన హేయ వస్తువు, శ్రమలు, గర్భిణీలకు శ్రమ, అబద్ధ ప్రవక్తలు, యేసుక్రీస్తు యొక్క రాకడ, తూర్పును పుట్టి పడమడకు మెరుపు, ఆ తర్వాత శ్రమలు ముగిసిన వెంటనే జరగబోయే చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఆకాశమందు శక్తులు, ఇవన్నీ దూతలు పంపించడం, బూరలు ఊదడం, ఆకాశము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న వారందరినీ పోగు చేయడం, ఏర్పరచబడిన వారిని, ఇవన్నీ ఏ తరంలో జరుగుతాయి? ఆ తరములోనే జరుగుతాయి. ఆ తరం ఇంకా బ్రతికే ఉంటుంది అని మనం మత్తయిలో చూసాం, మార్కులో చూసాం, లూకాలో చూసాం. నేనేమంటున్నానంటే మనం ఆలోచించేద్దాం, ఎందుకు ఆ తరంలోనే జరుగుతాయి? ఎందుకు ఆ తరంలోనే జరుగుతాయి? నెక్స్ట్ తరంలో జరగచ్చు కదా, ముందు తరంలో జరిగి ఉండొచ్చు కదా, లేకపోతే ఇప్పుడు మన కాలంలో జరగచ్చు కదా. 2021లో యేసుక్రీస్తు రెండవ రాకడాన్ని ఎదురు చూస్తున్నారు కదా క్రైస్తవులు, ప్రపంచ క్రైస్తవులు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఎందుకు ఆ తరంలోనే జరుగుతాయి? ఈ మాట మనం చాలా జాగ్రత్తగా మరి ఆలోచించలేకపోయామేమో. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం నిశ్చయంగా గతించదని మీతో చెప్పుతున్నాను. ఎందుకు ఆ తరములోనే? ఒక్కసారి బైబిల్లోకి వెళ్దాం. ఆ తరం అంతటిని ఒకసారి మనం ఫిల్టర్ చేద్దాం. ఆ జనరేషన్ని మనం ఒకసారి ఫిల్టర్ చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఆ తరం ఎలాంటిదో ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 39వ వచనం చదువుదామండి. 39వ వచనం. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. వారికి, ఆ తరం వారికి ఏమని చెప్తున్నాడు? వారిని ఏమంటున్నాడు? వ్యభిచారం చెడ్డతరం, వ్యభిచారులైన చెడ్డతరం. అంటే ఎలాంటి తరంగా మారిపోయింది చూడండి. ఇది యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి తరంగా మారిపోయింది? వ్యభిచారులైన చెడ్డతరం అది. నన్ను సూచక్రియలు అడుగుతారా మీరు? మీకు యోనాను గురించి సూచక్రియే అన్నాడు. ఇక కిందికి వస్తే 41 చదువుదాం. నినవేవారు యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండునో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నినేవి వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనక విమర్శ సమయమున నినేవారు ఈ తరము వారితో, చూడండి, ఈ తరము వారితో విమర్శ, తీర్పు, జడ్జిమెంట్. అంటే ఆ తరము వారిలోనే ఏమో జరగబోతుంది. ఏం జరగబోతుంది? తీర్పు జరగబోతుంది. ఆ తరం కాలంలోనే, ఆ తరంలోనే తీర్పులు కూడా జరుగుతాయి. యేసు రాకడే కాదు, తీర్పు కూడా జరుగుతుంది. బైబిల్ చెప్తుంది. ఈ తరము వారితో నిలవబడి వారి మీదికి నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు గొప్పవాడు. విమర్శ సమయమున అన్నాడు. మళ్ళా తీర్పు, జడ్జిమెంట్. దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి, ఎవరితో నిలవబడి? ఈ తరం వారు. ఈ తరం అంటే ఆడున్న తరం వారితో నిలవబడి నేరస్థాపన చేస్తారు. ఆమె సొలొమోను జ్ఞానం ఎటుకు భూదిగాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు. సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు తీర్పు జరగలేదు. ఈ గొప్పవాడు వచ్చినప్పుడే తీర్పు జరుగుతుంది. ఈ తరం చూడండి. ఆ తరం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా 16వ అధ్యాయం 4వ వచనం, అదే మత్తయి సువార్తలో 16:4. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు. చూడండి ఏమంటున్నాడు? సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గురించిన వ్యభిచార సంబంధమైన చెడ్డతరం అండి ఇది. మరలా ఇక్కడ అన్నాడు సూచక్రియలను అడుగుచున్నారు. అయితే యోనాను గురించిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాడండి. అలాంటి తరం అండి అది. యేసుక్రీస్తు దేవుని కుమారుడి లోకానికి వచ్చి అందరి మధ్య తిరుగుతూ ఉన్నా
దేవుని కుమారుణ్ణి అర్థం చేసుకొని చెడ్డ తరం. మన భవిష్యత్తు 21వ అధ్యాయం ఉపమానంలోకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దీనికి మీకు అంతా యాడ్ అవుతుందండి. రైట్, ఇక మార్కు సువార్తలోకి వెళ్దామండి. 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక్రియ చూపుమని ఆయనను అడిగిరి. ఆయనతో తర్కింపసాగిరి. ఇక గొడవ పెట్టుకుని తర్కించడం మొదలు పెట్టేశారు. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరం వారు ఎందుకు సూచక్రియలు అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదని, సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని చెప్పి వారిని విడిచి దోనేకి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ తరం వారు ఎందుకు సూచక్రియలు అడుగుతున్నారు? తర్కించడానికి వచ్చేస్తున్నారండి. యేసుక్రీస్తు దగ్గరికి కొడతారు. యేసు నమ్ముకొని విశ్వాసం ఉంచాల్సింది పోయి ఈ తరం వారు. ఇక ముందుకు పోదాం. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11:29 వచనం. మరియు జనులు గుంపుగా కూడి ఉన్నప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగాను, ఈ తరం వారు దుష్టతరము వారై ఉండి, ఏమన్నాడండి ఇక్కడ మరలా, ఈ తరం వారు దుష్టతరం వారై ఉండి సూచక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గురించిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినేవే పట్టణమునకు ఎలాగూ సూచనగా ఉండేను, అలాగే మనిషి కుమారుడు ఈ తరం వారికి సూచనగా ఉండను. దక్షిణ దేశం రాని విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతము నుండి వచ్చిన. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నినేవే మనుషులు విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మనం ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఈ తరము గురించి యేసుక్రీస్తు వారు 4 సువార్తల్లో ఏం మాట్లాడాడు? ఆ తరము మీదికే ఎందుకు వస్తుంది? ఆ తరము ఎలాంటిది? ఆ తరము ఎంత భయంకరంగా మారిపోయింది? ప్రవక్తలు ఉన్నప్పుడున్న తరం కంటే ఘోరమైపోయిందండి ఇది యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఉన్న తరం. అందుకే ఈ తరము గతించదు అన్నాడండి ఆయన. అందుకే ఆ తరం గురించి మనం వివరణ చూసుకుంటూ వస్తున్నాం. ఇక ముందుకు పోదాం. 17వ అధ్యాయము మత్తయి సువార్త 17వ వచనం. 17 మత్తయి సువార్త 17 చదువుదాం. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. వారిని ఏమన్నాడండి? ఆ తరం ఎలాంటిదట? విశ్వాసము లేని మూర్ఖతరం అంటాడు. అది మూర్ఖతరం. మూర్ఖులైన ఈ తరం వారికి వేరే అంటూ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది 40వ వచనంలో. అంటే మూర్ఖతరం ఇది, విశ్వసించని మూర్ఖతరం, ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని మూర్ఖతరం. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆయన విశ్వాసము లేని తరం వారులారా అన్నాడు అండి. ఇక్కడ విశ్వాసము లేని తరము వారు. అదే మాటే లూకాసు వార్త 9వ అధ్యాయం 41లో కూడా ఉంటుందండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 41. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా. చూడండి ఎన్ని మాటలు మాట్లాడాడు. అంటే ప్రతి చోట మనం ప్రతి సువార్తికుడు ఖచ్చితంగా మెన్షన్ చేసి రాసినారు, విశ్వాసం లేని మూర్ఖతరం అది అని అడగండి. ఇక మరలా లూకాసు వార్త 17వ అధ్యాయం 25వ వచనం. 17:25. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షించబడాలి. అంటే యేసుక్రీస్తు వారు ఆ తరములో ఉన్న వారి ద్వారా ఏమవుతాడు? ఉపేక్షించబడడం అంటే విసర్జించబడటం, వెలివేయబడటం, నువ్వు మాకు అవసరము లేదనటం, యేసుక్రీస్తును విశ్వసించకపోవడం, పైపెచ్చి ఆయన శిలువకే అప్పగించేసాడు. మీకు తెలుసు ఆ విషయం. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 64. ఇది మొదలుకొని
మత్తయి సువార్త 26:64. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశం మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతరని చెప్పగా. వారితో ఏమని మాట్లాడుతారు? ఆ తరంతోనే మాట్లాడుతున్నటువంటి మాటలు. నేను దేవుని కుడి పార్శ్వమున వెళ్ళి కూర్చుంటాను. ఇప్పుడు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూస్తారు. అంటే నా రెండో రాకడ ఎవరు చూస్తారు? ఇప్పుడు నన్ను విమర్శించిన మీరే, విసర్జించిన మీరే చూస్తారు. అదే కదా చెప్తున్నాను ఇక్కడ. మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, ఇంత మాట చెప్తాను అని, దేవదూషణ చూడండి, వీడు అనే పదం వాడే చూడండి. ఎంత విసర్జించి ఉంటే, ఎంత వేస్ట్ ఫెలోగా ఆయనను చూసి ఉంటే మీరు ఆలోచించారు. వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్ష్యములతో సాక్షులతో పని ఏమి లేదు. ఇంకా డైరెక్ట్ అతనే మాట్లాడేశాడు. ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడగ్గా అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అనిరి. దీన్నే విసర్జించుట అంటారు. అదేదన్నారు కదా, ఇల్లు కట్టువాడు ఆ రాయిని ఏం చేసేసారు? నిషేధించబడడం, త్రోసి వేయబడటం, ఉపేక్షించబడటం, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన. చదువుదాం 67 వచ్చిన మళ్ళీ ఒకసారి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి. ఎంత నిషేధిస్తే ఉమ్మేస్తారండి. ఒక వ్యక్తి ఎంత నచ్చకపోతే అతని మీద మనం ఉమ్మేస్తామండి. ఒక వ్యక్తి నచ్చినప్పుడే కదా చూడండి మనలో ఎట్లా అంటారు, అక్కడ కనబడినప్పుడల్లా ఉమ్మిస్తుంటారు. అంటే నువ్వు నా ఉమ్ముతో సమానురా అని అర్థం. యేసుక్రీస్తు వారు కూడా అదే అన్నారులేండి బైబిల్లో. నోట్లోంచి నేను ఉమ్మేయాలనుకుంటున్నానండి. వెచ్చగానే లేవు, చల్లగానే లేవు, నులివెచ్చగా ఉన్నా ఉమ్మేయాలనుకుంటున్నా అంటే వేస్ట్. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని వద్దనుకున్నారో వాళ్ళని ఉమ్మేస్తున్నాడు యేసుక్రీస్తు కూడా. ఇప్పుడు సిగ్గుపడకపోతే రేపొద్దున మీరు యేసుక్రీస్తు సిగ్గుపడాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాడు అక్కడ. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపు, నీకు భవిష్యత్తు తెలుసు కదా, ముసిగేసినా కూడా నువ్వు ఎవరో తెలుసుకోగలవు కదా, చెప్పు అని చెప్పేసి ఎంత విసర్జించి ఉంటే, ఆయన ఎంత నెగ్లెక్ట్ చేసి ఉంటే ఈ మాట సరిపోతుంది. 17వ లూకాసు వార్త 25 వచ్చిన, ఈ తరం వారు నన్ను ఉపేక్షిస్తారు. ఇంకో మాట చదువుతాం. అదే 27వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనివి. మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనివి అని రాబడించాడు. ఇక మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనం. వినుటకు చెవులు గలవాడు వినుగాక. చూడండి, ఈ తరము వారిని దేనితో పోలుస్తాను నేను అన్నటువంటి యేసుక్రీస్తు వారు. సంత వీధుల్లో కూర్చొని ఉండి మీకు పిల్లల గ్రోవిని ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రాలాపించితిమి కానీ. చూసారా, తమ చెలికాండ్లతో చెప్పి పిలుపులాటకును. ఆ తరం ఎలా ఉందట? పిల్లకాయల తరం, కొంచెం కూడా పెద్దరికం ఆలోచన లేని తరం, పిల్లల ఆట ఆడుకునే తరం. అందుకే అన్నాడు పిల్లకాయలను పోలిన తరం మీరు అన్నాడు. ఇంకొంచెం ముందు కూడా అదే మాట మళ్ళీ తిరిగి లూకాసు వార్త 7వ అధ్యాయం 31 ఉంటుంది. చదువుదాం, అన్ని చదువుదాం, మేము ఇద్దాం, రెఫరెన్స్లు ఇద్దాం. 7:31.
కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధిలో కూర్చొని ఉండి మీకు పిల్లల గ్రోవిని ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవ రైతిరి అని ఒకడితో ఒకడు చెప్పుకొని పిలుపులాడు ఆట ఆడుకొని పిల్లకాయను పోలి ఉన్నారు అన్నాడు. పిలుపులాట ఆడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. ఇక మత్తయి సువార్త 23వ అధ్యాయం స్వయాన యేసుక్రీస్తు వారు మాట్లాడిన కొన్ని మాటలు 33వ వచనం చదువుదామండి. అందుచేత సర్పములారా, సర్ప సంతానమా, వారిని ఏమంటున్నాడండి? సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు అని అటువంటి వాళ్ళని. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు, ఇది భవిష్యత్తు అంటే అప్పటికి భవిష్యత్తు, ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. మీరే ఆ తరం వారు. వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. పట్టణం నుండి పట్టణం, ఈ మాట మీకు మరలా వేరే దగ్గర కనబడుతుంది. మత్తయి సువార్త 10లో ఇంటి పట్టణంలో హింసిస్తే మరో పట్టణానికి వెళ్ళాలంటారు. 35 నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకరియా రక్తం వరకు మీ భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఈ తరం వారి మీదికి వస్తుంది. ఇవన్నీ మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదికే వచ్చునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. ఎక్కడ హెబెలు, ఎక్కడ ఇక్కడ జకరియా. నీతిమంతులందరినీ మొత్తం అందరి రక్తం, 2 పేర్లు చెప్పాడు, అందరి రక్తం వీళ్ళ మీదకే వస్తుంది. ఎంత పాపిష్టి తరమా ఇది, ఇంత భయంకరమైన తరమా అది. ఆలోచించేయాలి. ఎందుకు ఆ తరంలోనే యేసుక్రీస్తు అన్నీ జరుగుతాయి, ఆ తరంలోనే యేసుక్రీస్తు వస్తాను అన్నాడంటే ఇంత చూడండి మీ వెనుక బ్యాక్గ్రౌండ్. ఆ తరములోనే ఎందుకు రావాలి యేసుక్రీస్తు వారు? ఆ తరము గతించేలోగానే వస్తానన్నాడు ఆయన, 2వ రాకడ. ఎందుకంటే ఆ తరం గురించి మనం చూస్తున్నాం ఇప్పుడు అన్ని విషయాలు. 12వ అధ్యాయం లూకాసు వార్త 49, 12:49 లూకాసు వార్త. నేను భూమి మీద అగ్ని వచ్చి తిని, అది ఇదివరకే, భూమి మీద అంటే మొత్తం అంతటి కాదు, కేవలం యెరూషలేములోనే. అది ఇదివరకే రగులుకొని మండవల్లని ఎంతో కోరుకొనుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. 49 కదండి, సారీ 12వ అధ్యాయము 49.